హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీఆర్హెచ్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మనం వరంగల్ మరియు ఖమ్మం అదేవిధంగా తెలంగాణ జిల్లాలో మక్కల ధరలు తెలుసుకునే ముందు ఛానల్ని కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా మనం వరంగల్ వ్యవసాయ మార్కెట్లో ఈరోజు పత్తి జెండా బాట 7,630 రూపాయలు ఉన్నది. అదేవిధంగా మిర్చి ధరలు చూసుకుంటే తేజ మిర్చి 19,600, 341 రకం 20,400, వండర్ హార్ట్ రకం మిర్చి 31,000 అండ్ దీపిక రకం 26,500 ఉన్నది. 5531 రకం 20,500, టమోటా మిర్చి రకం 37,000 ఉన్నది. వరంగల్ వ్యవసాయ మార్కెట్లో ఈరోజు ఖమ్మం మార్కెట్లో జెండా బాట పత్తి అయితే 7,850 రూపాయలకు ఉన్నది. అదేవిధంగా నాన్ ఏసీ మిర్చి ధర 19,450 రూపాయలు. ఏసీ మిర్చి ధరలు చూసుకుంటే 19,200. అదేవిధంగా కందులు చూసుకుంటే క్వింటల్ గరిష్టంగా ధర 7,500. బొబ్బర్ల ధర చూసుకుంటే క్వింటల్ గరిష్టంగా ధర 6,500. పెసర్ల ధర చూసుకుంటే 7,550 రూపాయలు. మినిమం ధర క్వింటల్ చూసుకుంటే 7,000 రూపాయలకు ఉన్నది ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో. అదేవిధంగా మనము తెలంగాణ జిల్లాలో మార్కెట్లో మన మక్క ధరలు తెలుసుకుందాం. ముందుగా కొత్తగూడెం మార్కెట్లో కనిష్ట మక్క ధర 2,200, క్వింటల్ గరిష్టంగా మక్క ధర 2,400. హుస్నాబాద్ మార్కెట్లో కనిష్ట మక్క ధర 2,400, క్వింటల్ గరిష్టంగా మక్క ధరలు 2,400. జహీరాబాద్ మార్కెట్లో కనిష్ట మక్క ధర 1,600, మరి క్వింటల్ గరిష్టంగా మక్క ధర అయితే 1,860 రూపాయలకు ఉన్నది. గజ్వేల్ మార్కెట్లో మక్క కనిష్ట ధర 2,100, క్వింటల్ గరిష్ట మక్క ధర అయితే 2,100. బోత్ మార్కెట్లో కనిష్ట మక్క ధర 2,400, క్వింటల్ గరిష్టంగా 2,400 ఉన్నది. జగిత్యాల మార్కెట్లో కనిష్ట మక్క ధర 1,701 రూపాయి, క్వింటల్ గరిష్టంగా 1,862 రూపాయలకు ఉన్నది. వరంగల్ వ్యవసాయ మార్కెట్లో కనిష్ట మక్క ధర 1,953 రూపాయలు, క్వింటల్ గరిష్టంగా అయితే 2,100 ఉంది వరంగల్ వ్యవసాయ మార్కెట్లో. సో ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో కనిష్ట మక్క ధర 2,000, క్వింటల్ గరిష్టంగా 2,150 రూపాయలు. అదేవిధంగా మంచిర్యాల మార్కెట్లో కనిష్ట ధర 1,750 రూపాయలు, మరి క్వింటల్ గరిష్టంగా 1,950 రూపాయలు. సో లక్షిపేట మార్కెట్లో కనిష్ట మక్క ధర 1,850 రూపాయలు, క్వింటల్ గరిష్టంగా 2,100 రూపాయలకు ఉన్నది మన లక్షిపేట వ్యవసాయ మార్కెట్లో మక్క ధరలు. సో మీ సైడ్ ఎంత ఉన్నది? సో వీడియోలో కామెంట్ చేయండి. అండ్ ఎలా కొంటున్నారు, మీరు ఎక్కడ అమ్ముతున్నారు, ఎకరానికి ఎన్ని క్వింటలు వచ్చినాయి అనేది కామెంట్ చేయగలరు. సో ఏ సీడ్ వేశారు మాకు తెలుపగలరు కామెంట్ సెక్షన్లో. వీడియో నచ్చితే లైక్ చేయండి. సై